వెల్కమ్ టు 99 టీవీ. కెఫే నిలోఫర్ సుప్రీం టీ పౌడర్ సమర్పించు మెగా 870 70 రోజులు 70 సంగతులు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన మెగా 870లో జానపద గీతాలు పాడడంలో ఆడడంలో ఆయన ఒక దిట్ట. బిగ్ బాస్ 7లో ఒక ప్రపంచనాన్ని సృష్టించి బయట కూడా అంతే ఫుల్ ఫామ్ తో దూసుకుపోతున్న బోలే గారు ఈరోజు మన గెస్ట్. సో వారికి చిరంజీవి గారు అంటే ఎంత అభిమానమో వారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ బోలే షావ్లి గారు, నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందంగా ఉండండి. సూపర్ ఆన్సర్ అయితే. సో హ్యాపీగా కూడా ఎప్పుడు ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అందం అంటే అంటే బాహ్య అందమేని కాదు, మానసికంగా మనం చాలా ఆనందంగా ఉంటే అందంగా ఉన్నట్టే అన్న ఉద్దేశం. సూపర్గా చెప్పారు. థ్యాంక్ యూ. సో ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటారు. నవ్వారు మీరు, ఇంకా నేను నవ్వించలేదు. ఓకే, అంటే మీ గురించి నేను విన్న మాటలు కానీ లేకపోతే తెలుసుకున్న దాని ప్రకారం ఏంటంటే మంచి మనిషి, అంటే తను ఎక్కడైతే ఉంటాడో అక్కడ నలుగురిని కూడా హ్యాపీగా నవ్విస్తూ ఉంటాడని చెప్పి నేను విన్నాను. సో ఆ వర్డ్స్ గుర్తొచ్చాయి నాకు అంతే. థ్యాంక్ యూ అండి. ఓకే, సో మెగా 870కి వచ్చారు. చిరంజీవి గారికి మీరు ఫ్యానా అంటే ఫ్యాన్ అనే మాట చాలా 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 తక్కువ అనే మాట మీ నోటి నుంచి వస్తుంది. అదే నేను చాలా మంది నోట్లో నుంచి కూడా విన్నాను. అపర భక్తుడు అంటారు. ఏంటి అసలు ఏం చూసి ఆయనకి ఫ్యాన్ అయ్యారు? ఎందుకు చిరంజీవి గారు అంటే అంత ఇష్టం మీకు? ఇప్పుడు జనరల్గా నేను చిన్నప్పుడు 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి అప్పటి నుంచే నాకు చిరంజీవి గారు పరిచయం. పరిచయం అంటే సినిమాల ద్వారా. ఓకే, అంతే. అంటే అర్థం చేసుకోండి మీరు, అంటే మాకు అదే కదా పరిచయం, మరి తెర మీదనే కదా. కానీ అప్పుడు నేను చదువుకునేటప్పుడు ఏంటంటే అండి, నాకు ఆయన సినిమాలు వచ్చిన తర్వాత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తుంది, నేను 1వ తరగతి సంథింగ్, అంటే నాకు తెలీదు, 3-4 ఏళ్ళ తర్వాత రాక్షసుడు సినిమా ఒక వీడియోలో వేశారు చాలా కాలం తర్వాత మా ఊళ్ళో. మాది పల్లెటూరు కదా, పెనుగొండ. మా దగ్గర ఒక దొరూరు గడి ఉంటుంది, అక్కడ రెడ్డి గారి గడి ఉంటుంది. ఆ గడిలో వీడియోస్ చేసేదన్నమాట. అప్పుడు ₹1 టికెట్ పెట్టి వీడియోలు వేసేది. అప్పుడు నేను ఆ వీడియో చూస్తాను పోయేదన్నమాట. అప్పుడే రాక్షసుడు అనే సినిమా వచ్చింది. అది చాలా కాలం తర్వాత. అప్పుడు నేను ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నాను అంతే. నేను ఆ క్లాస్లో రాక్షసుడు సినిమా చూశాను నేను. ఓకే, ఇంకా అప్పటి నుంచి చిరంజీవి గారు అసలు అంటే ఈయనే ఉంటారు, ఇంకెవరు లేరు కావచ్చు అని అనుకునేది. తర్వాత వస్తే మళ్ళీ ఈ కృష్ణ గారి సినిమాలు, కృష్ణరాజు గారి సినిమాలు ఇట్లా వచ్చేటి అనమాట. మేము చదువుకుని పెరుగుతుంటే ఆ రకంగా ఫస్ట్ చూసింది ఎక్కువ చిరంజీవి గారిని. నేను మెయిన్ చిరంజీవి గారి సినిమా నాకు అప్పుడు చూడడం. ఆయన నడక, ఇప్పుడు ఆయన ఎలా అయితే నడుస్తారో ఆయన స్టైల్. అప్పుడు దాని తర్వాత కొంతకాలం తర్వాత దొంగ సినిమా చూసాం. దొంగ గోలీ మార్ 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 అని, అప్పుడు అది మేము అట్లా అనుకుంటూ స్కూల్కి వెళ్ళేది. గోలీ మార్ 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 అనుకుంటూ వెళ్ళేది. అదే తెలుసు. ఇంకా మళ్ళీ ఎవడన్నా ఏదైనా దొంగతనం చేసాను అనుకో, దొంగ దొంగ ముద్దుల దొంగ దోచాడే బలపం ఇట్లా అనుకునేది అన్నట్టు. బలపం తీసుకున్నా ఆ పాట పాడుకునేది అన్నట్టు. అంటే ఇట్లా ఆయన పాటలు ఎట్లా పాడుకునేది అంటే సందర్భానుసారంగా పాటలు పాడేది అని. ఓకే, రాక్షసుడు సినిమాలు కూడా అంతే. మళ్ళా సెలవులు అయిపోతాయి కదా, అప్పుడు అయిపోయిన తర్వాత కొంత మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే పాటలు పాడుకునేది. అంటే సందర్భానుసారంగా ఆయన పాటలు పాడేది. అంటే తర్వాత ఇప్పుడు బాడీలో అండి డ్యాన్స్ చేస్తే జస్ట్ ఇట్లా మనం కూర్చున్న కూడా ఇట్లా ఇట్లా ఈ చెయ్యి జస్ట్ ఇట్లా అనడం, బాడీ లాంగ్వేజ్ కూడా అట్లా, బాడీ లాంగ్వేజ్ కూడా ఆయన స్టైల్లో వెళ్ళిపోతూ ఉంటుంది. సో అంత ఆయన ఆవాహన చేసుకున్నారు మన మీద. ఆయన ఇంపాక్ట్ అంత పడింది బాడీలో. ఏదైనా డ్యాన్స్ చేద్దామన్నా, ఏం చేద్దామన్నా, ఎవరితో మాట్లాడదామన్నా, జస్ట్ ఎవరైనా పిలిచినప్పుడు జస్ట్ ఇట్లా స్టైల్గా అని, అంటే చెయ్యి ఇలా వెళ్తుంది, ఏంటి పిలిచారా అని జనరల్గా. సో అట్లా అంత ఆయన బాడీ లాంగ్వేజ్ బాడీలో అంత ఇంజెక్ట్ అయిపోయి ప్రతి పనిలో కూడా, మాట్లాడడంలో స్టైల్, ప్రతిదీ కూడా ఒక స్టైల్గా చేయాలి, స్టైల్గా నడవాలి. ఇలా ఆయన నడిచేటప్పుడు ఇలా ఇలా నడవడం, అలా లేవడం, ఇలా మాట్లాడడం, చూడడం. తర్వాత ఘరానా మొగుడు సినిమా చూసినప్పుడు ఆయన కొంతమంది నమస్తే పెడితే ఇప్పటికీ ఇట్లా అంటుంటా, ఆటోమేటిక్ ఇట్లా వచ్చేస్తుంది అది. సో ఇంత ఇంపాక్ట్ పడింది ఆయన మీద. అదే అండి, అంటే ఆయన ప్రతి పాట, రుద్రనేత్ర పాటలని అప్పుడు వచ్చేది. ఎల్లంటే ఓ అంటే వి అంటే ఈ అంటే లవ్వు లవ్వు లవ్వులే, కే అంటే ఐ అంటే ఎస్ అంటే హెచ్ అంటే కిస్సు కిస్సు కిస్సులే అని ఈ పాటలు వినబడేది. అప్పుడు టేప్ రికార్డర్లో వినబడేది ఆ పాటలు చిరంజీవి గారి. తర్వాత యముడికి మొగుడు పాటలు,
అందులో కూడా ఎన్ని పాటలు అసలు అందులో. కన్నె పిల్లతోటి పిల్లగాడికొచ్చినమ్మ పీకులాట ట్రం 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 అంటే బీజిఎం కూడా గుర్తుండేదండి. ఆయన పాట పాడి ఉత్త పాట పాడడం కాదు, నోటితోటి ఆ బీజిఎం కూడా అని కార్డ్స్ కూడా ఇట్లా ప్రతి బీజం కూడా నోటు గుర్తుండేది. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు ఇది. సో ఎంత మీరు అసలు ఇన్వాల్వ్ అయ్యి ఎంత పిచ్చి ఉంటే అసలు ఇప్పటికీ కూడా అవి అంత గుర్తుండు. నేను 5th అయిపోయింది, 6th లోకి వచ్చినప్పటికీ అప్పుడు గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చింది. గ్యాంగ్ లీడర్ సినిమా వచ్చినప్పుడు అసలు ఆయన గ్యాంగ్ లీడర్ అంటే సినిమా అని ఒకటి వచ్చింది. అప్పుడు వస్తే మహబూబాద్కు మహబూబాద్ సిటీ మాది, మేము సిటీకి రావాలి సినిమా చూడడానికి. అక్కడికి సినిమా వచ్చేటప్పటికి సంవత్సరం నడిచినాక, వరంగల్లో నడిచిన 6 నెలలు సంవత్సరానికి వచ్చేది అది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఘరానమ్మ కూడా అంటూ అప్పుడు పాటల పుస్తకాలు వచ్చేది, అంతే ఉంటాయి అవి. ఆ పాట పుస్తకాలు తెచ్చుకొని ఆ పాటలు పాడుకునేది. ఏమో ఈ పాటల పుస్తకాలు సినిమా ఎప్పుడు చూడాలరా అని ముందే నేర్చుకునేది ఆ పాటలు. సండే అననురా మండే అననురా ఎన్నడు నీదాన్నిరా రాజా రా ఎటురా అనే పాటలు, గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా పాటల పుస్తకాల్లో ముందే నేర్చుకుని పోయేదన్నమాట మేము. ఓకే. పాల బుగ్గ ఇదిగో పట్టు ఇంకో ముద్దు ఇక్కడ పెట్టు దక్కాలంటే ఆ తాళిని కట్టు నీ ఆత్రము నా గాత్రము చెయ్యాలి జట్టు లవ్ లవ్ లాకప్ లింకప్ లీలలే చెయ్యాల నీ లగ్నాలకు డోలక్ మోతలే మోగాల ఐ లవ్ యూ నా మంత్రం ఇట్లా. ఇప్పుడు ఈ పాట ఎప్పుడు నేర్చుకున్నది? చిన్నప్పుడు పాటల పుస్తకాలు. ఇప్పుడు విని కాదు, చిన్నప్పుడే. అంటే పాఠ్య పుస్తకాలు స్కూల్లో చదివి పాటల తర్వాత ఇంటికి పోయిన తర్వాత పాటల పుస్తకాలు మళ్ళీ ఆయనే ఉండేది ఎక్కువ. అంటే వేరే హీరోలకు కృష్ణ గారు, ఇప్పుడు ఇదే నాగార్జున గారు, అప్పుడు వెంకటేష్ గారి పాటలు చిన్నప్పటి నుంచి వసంతంలా అని ఇట్లా, అంటే వెంకటేష్ గారు ఇట్లా, అంటే రకరకాల అన్ని హీరోలే. కాకపోతే చిరంజీవి గారి మీద ఎక్కువ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, ఆయన మీద ఎక్కువ డాన్స్ అంటూ ఇంకా ఆయనదే. నేను పెళ్లిలో వచ్చినప్పుడు నన్ను బోలేని బిల్లు అంటారు, డాన్స్ ఎత్తారా అండి మా ఊళ్ళో. నన్ను బోలేశ్వరం పిలుతాడు, వాడు డాన్స్ ఎత్తారా అని నన్ను పిలిపిస్తే ఆయన పాటలకి చిరంజీవి గారి పాట పెడితే నేను డాన్స్ చేస్తా అనేది. ఓకే. సో అంత చిరంజీవి గారికి ఎంత అభిమానమో అసలు తెలిసిపోతుంది మీ మాటల్లో, మీ బాడీ లాంగ్వేజ్ లో అంతా. సో అంటే మీరు ఈ కెరీర్ లోకి ఎంటర్ అయిన తర్వాత అఫ్ కోర్స్ కొన్ని మూవీస్ లో పాటలు పాడారు, అండ్ చాలా జానపద గీతాలు రాశారు, పాడారు, చాలా పర్ఫామ్ చేశారు. వీటన్నింటికంటే ముందు అసలు ఈ ఇండస్ట్రీలోకి రావడానికి ఏంటి అసలు రూట్ ఎలా దొరికింది? అసలు కెరీర్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇది రూట్ ఎలా దొరికిందంటే అండి, ఇది సింపులే. మా ఊళ్ళో పాటలు పాడుతూ చదువుకున్నాను మహబూబాద్లో. అక్కడ కూడా ఇప్పుడు చక్రి గారు, కందికొండ గారు, మా ఫ్రెండ్స్ అంతా నందన్ రాజు గారు అని ఇట్లా మా ఫ్రెండ్స్ ఉండేది కొంతమంది. మేమందరం కూడా లక్ష్మణ్ గారు, బూర్ల లక్ష్మణ్ మెయిన్. అసలు నేను బూర్ల లక్ష్మణ్ అని చక్రి గారి క్లోజ్ ఫ్రెండ్ అండి. అసలు చక్రి గారి ఇండస్ట్రీకి రావడానికి పుష్ చేసి హెల్ప్ చేసిన వ్యక్తి ఆయనలో ఒకడు. ఎందుకంటే చక్రి గారి ఫస్ట్ ఆల్బమ్ పండు వెన్నెల ఆల్బంలో నేను పాడాను కోరస్ సింగర్గా. ఫస్ట్ ఆల్బమ్ అది, అమృతవాణి స్టూడియో. ఓకే. ఆ ఆల్బమ్ ప్రొడ్యూసర్ ఎవరంటే లక్ష్మణ్ గారు, బూర్ల లక్ష్మణ్. ఇప్పుడు ఆయన మహబూబాద్లో ఉంటారు, ఆయన బిజినెస్ చేస్తూ ఉంటారు. చక్రి గారి క్లోజ్ ఫ్రెండ్ చక్రి గారు. దాని తర్వాత ఆయన కూడా బాగానే గుర్తించారు, ఆయనకు హెల్ప్ చేశారు కొంతవరకు. సో వాళ్ళిద్దరు బాగుండేది, కాకపోతే ఇండస్ట్రీకి రాలే అని, అది ఆయన పర్సనల్. సో ఆ రకంగా ఇప్పుడు ఆయన నాకు గుర్తుకొస్తారు. ఆయన మహబూబాద్కు మేము చదువుకునేటప్పుడు ఈ గ్రూప్ సాంగ్స్ అని పిల్లలకు సాంగ్స్ నేర్పించడాలు, నేను చదువుకుంటూనే గురువు అయ్యాను. నేను చదువుకుంటూ పాటలు చెప్పాను, నేను పాఠం చదువుకుంటూ పాటలు. నేను 10th క్లాస్ చదువుకున్నప్పుడు కూడా 10th క్లాస్ వాళ్ళకి నేను డౌట్స్ క్లియర్ చేసేది. సో అంత మంచి క్లెవర్, నేను బాగానే చదివాను. సో ఆ రకంగా చదువు నాకు ఇంకా డిగ్రీకి వచ్చేటప్పటికి డిస్కంటిన్యూలీ జరిగినాయి ఎక్కువ. జోక్ ఏంటంటే ఇప్పుడు డిగ్రీ మళ్ళీ తర్వాత ఓపెన్ రాసుకొని మళ్ళీ తర్వాత అంటే పిల్లలకు పాటలు చెప్తున్నాయి, ఓపెన్ రాసుకొని మళ్ళీ ఇప్పుడు పీజీలు చేయడాలు. ఇప్పుడు కూడా ఇప్పుడు నేను ఫోక్ ఆర్ట్స్ చేస్తున్నాను, పీజీ. అంటే చదువు అంటే అంత ఇష్టం నాకు బాగా. సో ఆ రకంగా చదువుకుంటూ వచ్చేటువంటి తరుణంలో అక్కడ మేము స్కూల్ పెట్టామండి ఫ్రెండ్స్ అంతా కలిసి. అక్కడ నందన్ రాజు, నేను, ప్రభాకరన్ మేము పార్ట్నర్లు స్కూల్ పెట్టి, ఆ స్కూల్ ఎందుకు పెట్టామంటే ఈ డబ్బుతో మేము సంపాదించుకొని పిల్లలకు పాటలు చెప్పి వాళ్ళని ప్రయోగం చేసి వాళ్ళకి పాటలు నేర్పుతూ మనం ఇండస్ట్రీకి రావాలనే దాంతో పెట్టాం. మేము అప్పుడు బచ్చగాన్ని పెట్టి 17-18 సంవత్సరాల వయసులోనే ఈ ప్లాన్లు. ఓకే. సో అట్లా చేసుకొని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇక్కడ ఎందుకు ఎట్లా అంటే చక్రి గారి ఇన్స్పిరేషన్.
అంటే చక్రి గారు మాకు అప్పుడు పుష్ చేయకపోయినా, మాకు రిసీవ్ చేసుకోకపోయినా మేము ఆయన ఇన్స్పైర్ తీసుకున్నాం. అది చాలా గొప్ప విషయం. ఆ ఇన్స్పైర్ తీసుకోవడం, ఎందుకంటే ఆయన మ్యూజిక్ మా దగ్గర మాతో పాటు పాడి మాతో పాటు ఉన్న వ్యక్తి సినిమాల్లో ఇంత సాధిస్తున్నారు కాబట్టి మనం కూడా వెళ్ళొచ్చు అనేటువంటి ఇదితోటి ఇటు వచ్చాం. అప్పుడు కొంతమంది ఇక్కడ మహానుభావులు, ఇక్కడ రావుపల్లి రాంబాబు నాకు అన్నం పెట్టారు, సాయి సుధాకర్ నాయుడు గారని ఆయన నాకు అన్నం పెట్టారు. అంటే వీళ్ళంతా మనం పాట పాడగానే ఇట్లా టేబుల్ మీద ఇట్లా కొడుతూ పాట పాడేవాడిని. పెట్టగానే మా దగ్గర ఉండిపోతావా అని, మా ఇంటికి రా, మా భోజనం చేయి, నువ్వు ఎప్పుడేటప్పుడు రావచ్చు, ఇక్కడ వస్తాడు ఎప్పుడైనా రిసీవ్ చేసుకోవడానికి అన్నం పెట్టండి. ఇట్లా మహానుభావులు వాళ్ళు. అన్నం పెడితే మర్చిపోను. ఇప్పటికి నా స్టూడియోకి ఎవరు వచ్చినా ఫస్ట్ అన్నం పెడతాను నేను, ఎందుకంటే అది నాకు ఆ అన్నం, ఆ ఆకలి బాధ నాకు తెలుసు. అప్పటి నుంచి నేను పాట పాడినప్పుడల్లా నాకు అవకాశాలు వచ్చేది. నేను ఎప్పుడు కూడా డబ్బులకు ఎక్కువ, అంటే కృష్ణానగర్ కష్టాలు నేను ఎక్కువ పడలేదు, తక్కువ, చాలా తక్కువ. ఎందుకంటే పాట పాడినాక డబ్బులు వచ్చేది. ఆ రకంగా నా సొంత అక్కడ ఊర్లో ఉన్నటువంటి కళే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్బిల్ట్ నా బాడీలో మా అమ్మ నాన్న ఇచ్చినటువంటి ఇన్బిల్ట్ ఆ కళ ఏదైతే ఉందో మన బాడీలో ఉండిపోయింది. అది ఇక్కడ మాకు పనికి వచ్చింది. ఇక రాను రాను మనం వర్క్ చేస్తుంటే క్లాసికల్గా కూడా రకరకాలుగా మనకు అలవాటు అయిపోయింది. ఈ రకంగా కొన్ని చిన్న సినిమాలు చేశాను. చాలా ఇంటర్వ్యూలలో చెప్పాను ఇవన్నీ, అంటే మళ్ళీ మీరు అడిగారు కాబట్టి. అట్లా చేస్తూ ఉంటే సాయి సుధాకర్ నాయుడు గారు అని మహానుభావుడు ఆయన. నాకు ఆయన నదీం శ్రావణ్, బాంబేలో ఉన్న నదీం శ్రావణ్, ఆయన బాలీవుడ్ సింగర్ అండి. నదీం శ్రావణ్ అని బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. చాలా వాళ్ళిద్దరు నదీం శ్రావణ్. అందులో శ్రావణ్ గారు నా గురువు గారు. ఆయనే బ్యాడ్ లక్ ఏంటంటే దురదృష్టవశాత్తు కరోనాలో ఆయన పరమపదించారు. ఆయన నాకు అక్కడ నన్ను ఆయన బాగా చూసుకున్నారు. బాంబేలో నేను కొంత, అంటే బాలీవుడ్ వే ఆఫ్ నేర్చుకోవడానికి నాకు దోహదపడ్డారు ఆయన. ఇక్కడ కూడా ప్రెస్ మీట్కి వచ్చి ఒకనొక సందర్భంలో సానా స్టూడియోలో ప్రెస్ మీట్ జరిగితే నా గురించి ఆయన వచ్చి మాట్లాడు, బాలీవుడ్ సింగర్ సాజన్, ధడకన్, రాజా హిందుస్థానీ, దిల్వాలే, పూలవర్ కాంటి మ్యూజిక్ డైరెక్టర్. అప్పుడు మేము చిన్నపిల్లలం, కాకపోతే పెద్దగైన తర్వాత ఆయన మాకు దొరికారు. సో అది అదృష్టం. ఆయన పాటలకు డాన్స్ చేస్తుండే వాళ్ళం మేము ఊళ్ళో. హిందీ పాటలు వేసినప్పుడు ఈ సాజన్, ధడకన్, రాజా హిందుస్థానీ పాటలు చిన్నప్పుడు డాన్స్ చేసేది. పెద్ద పెరిగిన తర్వాత ఈయన అని మళ్ళీ ఆశ్చర్యం. సో ఇట్లా ప్రతి ఒక్కరి పెద్దల మహానుభావులందరూ, అంటే ఎందుకో మరి అంటే ఆర్గానిక్ ఆ మట్టి నెల నుంచి వచ్చి ఆ కళతో వచ్చినాం కాబట్టి ఆ కళమ్మ తల్లి ఇంతమందిని పరిచయం చేయించి, అంటే ఎలాంటి ఏం లేకుండానే అన్నం పెట్టించి, ఎవరో తెలియదు. సో ఇట్లా దొరికింది. వైఫ్ సినిమా తీశారు రావుపల్లి రాంబాబు. అప్పుడు శివాజీ గారు హీరో. శివాజీ గారు అనుకున్నా, కట్ చేస్తే ఆయన నేను బిగ్ బాస్కి వెళ్ళాం. అంటే ఎంత అదృష్టం అది. ఇట్లా కొన్ని మనకి ఆ నేచర్, మన గుణం, మన మనసు మంచిది కాబట్టి ఆ నేచర్ మనల్ని ఎప్పుడు కనెక్ట్ చేస్తూనే ఉంటుంది. మనం పాజిటివ్ పర్సన్. అన్నం తింటాం, గుర్తుపెట్టుకుంటాం. ఒకసారి అన్నం పెడితే 100 ఏళ్ళు గుర్తుపెట్టుకుంటాం, చచ్చిపోయినా గుర్తుపెట్టుకుంటాం. మనం అన్నం పెట్టాలనేటువంటి సంకల్పంతో ఉంటాం. ఇట్లా మనకి ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేశాను, పాడాను. ఇప్పుడు ఫోక్లో, యూట్యూబ్లో కూడా బతుకమ్మ, బోనాలు పండుగ వస్తే, ఆ పాయింట్కి వస్తే, అంటే మీరు ఈ కళ, అంటే ఇప్పుడు ఏదైతే మీరు రాయడం కానీ పాడడం కానీ చేస్తున్నారో దీనికి మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవడం కానీ నేర్చుకోవడం కానీ ఎక్కడ లేదు? చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ తో మీ అంతటి మీరు అది ప్యాషన్ గా? అంతేనండి, స్వతహాగా నేర్చుకుంటూ. ఇప్పుడు నదీం శ్రావణ్ గారు ఉన్నారు కదండి, ఆయన దగ్గర మెలకువలు నేర్చుకున్నాను. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆయన దగ్గర చాలా నేర్చుకున్నాను. అంటే వే ఆఫ్ క్లాసికల్ వే ఆఫ్ అంతా నేర్చుకున్నాను. మీరు రవితేజ గారికి కూడా ఒక పాట పాడారు కదా? పాడానండి. కిక్ టూలో తమన్ గారి మ్యూజిక్ లో అండి. తమన్ గారు నాకు అవకాశం ఇచ్చారు. నాకు సురేందర్ రెడ్డి గారి ద్వారా అవకాశం ఫస్ట్ వచ్చింది. దాని తర్వాత తమన్ గారు, నేను పాట రాశాను. తర్వాత ఈ పాట బోలే గారు పాడితేనే బాగుంటుందని డైరెక్టర్ గారు అడగడం, తర్వాత తమన్ గారు ఒకసారి ట్రాక్ పాడండి అని చెప్పారు. పాడగానే ఆయన కూడా బాగా నచ్చింది. ఆయన చెన్నైకి రమ్మన్నారు, అక్కడికి వెళ్ళి ఈ పాట పాడడం జరిగింది. తర్వాత కిక్ టూ కూడా నేను ఆయనతో, తమన్ గారితో పాటు వర్క్ చేశాను. నేను ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాను. సో నాకు చాలా హ్యాపీ. ఓకే. సో ఇప్పుడు మీరు చాలా పాటలు రాయడము, పాడడం ఇలా చేస్తూ ఉన్నారు. సో నార్మల్గా బోలే గారు అంటే నెవర్ మైండ్, మీరు ముస్లిం, బట్ ఓకే, ముస్లిం అయినా కూడా మీరు ఈ బోనాల పాటలు రాయడంలో కానీ అండ్ డివోషనల్ సాంగ్స్ నేను చాలా విన్నాను. ఎలా అంటే ఒక నేర్చుకున్న వాళ్ళు, లేకపోతే ఒక హిందూ ఎంత పవిత్రంగా అయితే మాట్లాడడం కానీ లేకపోతే రాయడం కానీ చేస్తారో, మీ మాటల్లో కానీ మీ రాయడంలో కానీ అది నేను గమనించాను. సో ఎలా ఇదంతా మీకు? అది తెలుగు మీడియం మనం చదువుకోవడం, తర్వాత మా ఊళ్ళో ఏంటంటే అండి, ఇప్పుడు హిందువులు, ముస్లిము, అంటే ఇట్లా రకరకాల క్యాస్ట్ ఫీలింగ్స్ ఇట్లా ఉండకపోయేది. అందరూ ఒకటే క్యాస్ట్ లాగానే ఉండేటోళ్ళం మేము ఊళ్ళో. రకరకాల కుల మతాలు అన్నీ పక్క పక్కనే ఉంటాం మేము అందరం. ఇప్పుడు మేము ముస్లిమ్స్, మేము ఎస్సీస్, మేము అందరం కలిసి పక్క అన్నదమ్ములాగానే ఉంటాం. నిజం,
ఇట్లా కాబట్టి అట్లా ఉండటం మాకు అలవాటైంది కాబట్టి ఆ హిందువులు ఎక్కువ మాకు ఫ్రెండ్స్, ముస్లిం హిందూ అనే భావం లేకుండా ఫ్రెండ్స్ కలిసిమెలిసిపోయేది కదా. సో అక్కడి నుంచే మొదలైంది మనకు. అక్కడ బీరే పండుగ అని ఒకటి జరిగేదండి. నాకు అది చాలా దోహదపడ్డది బాడీలో. అయితే బీరే పండుగప్పుడు మాకు పాటలు వింటూ ఉండేవాడిని. బీరయ్యో బీరయ్యా అని ఉంటుంది. ఆ చిన్నప్పుడు గుర్తుకొస్తుంది. ఆ పాటలు వినడం నాకు ఎందుకో ఆ ఇంపాక్ట్ పడింది బాగా. ఓహో, ఒక బీరయ్య ఉంటాడు, ఒక శ్రీరాముడు ఉంటాడు, దేవుళ్ళు ఉంటారు, ఈ దేవుళ్ళకి కొన్ని పాటలు ఉంటాయి. అక్కడ రామాయణం మహాభారతం కూడా పరదల మీద చెప్పేవారు. మేము ఒక బస్తాలు ఉంటాయి, బియ్యం బస్తాలు ఉంటాయి, అవి వేసుకొని కూర్చొని అవి చూస్తూ ఉండేవాడిని నేను. ఇట్లా ఈ కళ నాకు రావడానికి కూడా ఒక కారణం ఈ పాటలు. ఇది శివుడి పాటలు కానివ్వండి, లేకపోతే ఈ రాముడి పాటలు కానివ్వండి, బతుకమ్మ బోనాల పాటలు, ఇట్లా అంటే మా ఇప్పుడు ఈ రంజాను ఈ పండుగలతో పాటు ఈ పాటలు కూడా ఈ పండుగలన్నింటిలో కూడా పాల్పంచుకున్నటువంటి అక్కడ దసరా వచ్చినప్పుడు దసరాకు సంబంధించిన పాటలు ఇట్లా చేశాను అనమాట. కాటమయ్య అక్కడ గౌడ్స్ ఉంటారండి, కాటమయ్య పండుగ చేస్తారు వాళ్ళు. ఆ కాటమయ్య పండుగకి వాళ్ళు కూడా ఒక కాటమయ్య కథలు చెప్పేది. ఆ కథల్లో పోయి కూర్చుంటూ నేను వినేది. ఇట్లా ప్రతి ఒక్క కుల మతాలకు సంబంధించిన అన్నిటితోటి నాకు మమ్మేక ఉంది. కాబట్టి నాకు ఆ ఫీలింగ్, కుల మతాల ఫీలింగ్ అని ఉండదు నాకు. ప్రతి పండక్కి నేను పాటలు పాడతా, ప్రతి కులాన్ని నేను గౌరవిస్తా, ప్రతి మతాన్ని నేను. బోలే గారు బోనం పాట రాశారు అని అంటే అది డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండుగే వచ్చింది డోలు డోల్ ఎబ్బువ్వ కుండల నైవేద్యం చుట్టు సున్నపు సింగారం పసుపు కుంకుమ బొట్లందం ఎలుగుతాంటే దీపాంతం ఎర్ర మట్టి పిడుసలే ఎత్తగ రాగం పల్లె పల్లె పావురంగ ఎత్తెను బోనం డిల్లం బల్యం కుడుకలు బెల్లం దర్వాజన యాపకొమ్మలు చేసెను గానం దిల్యం బల్యం చావల తాళం మెరుస్తాంది తెలంగాణ అరే మెరుస్తాంది తెలుగు తలపై బోనం అని ఇట్లా పాటలు. చేతి సంచుల నిండా పూలు కోసుకొచ్చే సేను కాడికెళ్ళి తాతయ్య సాయబాను కింద బతుకమ్మ బేర్చే రాగి పల్లెంలోన చెల్లెమ్మ. కందికొండన్న ఎక్కడున్నారో వారు స్వర్గస్థులైనారు. గొప్ప గొప్ప పాటలు రాసిన మహానుభావుడు. కందికొండ గారితో ట్రావెల్ చేయడం నా అదృష్టం. ఆయన రచనలో నేను ఎంతో పాటలు పాడాను, నా గళం ఇచ్చాను, ఆయనతో పాటు నేను ప్రయాణం చేశాను, అది అదృష్టం. సో అలాంటి కందికొండ అన్నకి నేను నిజంగా ఇట్లాంటి పాటలన్నీ నేను అంకితం ఇస్తాను. ఆయన మహానుభావుడు. అలాంటి బతుకమ్మ పాటలు కూడా తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో ఎదా నిండెను చూడో బంతి పూలో చామంతి పూలో గుమ్మడి పూలో గుండె నిండెను చూడు మన మట్టి బిడ్డ బతుకమ్మను చూడో గంగా ఒళ్ళో తేలి ఆడెను చూడో భూదేవి పులకించి దీవెనలేగిచ్చేనేడో. ఇట్లాంటి ఎన్నో పాటలు, బోనాల పాటలు. ఎంత సాహిత్యం అసలు నిజంగా ఎక్కడో విద్యని నేర్చుకున్నట్లు గానీ అసలు సాహిత్యం రాయడం గానీ పాడడం గానీ మీరు ఆడడం గానీ. ఇది కందికొండ గారు, ఈ పాట కందికొండ గారు రాశారండి. నా సంగీతం అంటే మీరు రాసిన పాటలన్నీ కూడా నేను అబ్జర్వ్ చేశాను. అరే ఇంత అసలు బాగా సాహిత్యంలో పాడడం గానీ అసలు మీరు వేసే ఆ డాన్స్ లో గానీ నైస్, అసలు చాలా బాగా ఒక మంచి పేరుని సంపాదించారు అంతకాలంలో. ఇంకా మన బాస్ దగ్గరికి వస్తే, బాస్ సినిమాలు అన్ని కవర్ చేశారా? మాక్సిమం అన్ని. బాగా నచ్చిన సినిమా? నచ్చిన సినిమా అసలు ఏం చెప్పాలండి నేను అసలు. గ్యాంగ్ లీడర్ బాగా ఇంపాక్ట్ పడి, గ్యాంగ్ లీడర్ సినిమా నాకు బాగా ఇష్టం. రాక్షసుడు ఫస్ట్ సినిమా ఎంత ఇష్టం ఇక అసలు మొదటి సినిమా, ఎందుకంటే నాకు ఫస్ట్ చూశాను రాక్షసుడు నేను. సో ఆ సినిమా పాటలు కానివ్వండి. నాకేంటంటే ఇటీవల నేను స్టార్ మాలో, అంటే బిగ్ బాస్ పోయి ఇచ్చిన తర్వాత స్టార్ మాలో మళ్ళీ ఒక ప్రోగ్రామ్ పెట్టారు వాళ్ళు, ఇది కుక్కు విత్ జాతి. దాంట్లో రాధా గారు, నేను కళ్ళనీళ్ళు కార్చాను. నేను ఆ రోజు ఎలిమినేషన్ రౌండ్ రోజు, దీంట్లో కూడా ఎలిమినేషన్లు ఉంటాయి, నామినేషన్ అంటే కాదు, దీంట్లో వంటల్లో కూడా గెలుపు ఓటములు, దీంట్లో కూడా వైల్డ్ కార్డులు అని ఉంటాయి. నేను వైల్డ్ కార్డు వెళ్ళాను. సో వెళ్ళినప్పుడు రాధా గారిని చూసి నేను కంటితడి పెట్టుకున్నా. ఆ చివరిలో రోజు వెళ్లే ముందు రాధా గారు, రాక్షసుడి సినిమా నాకు బాగా ఇష్టం, అచ్చా అచ్చా వచ్చా వచ్చా వంటలన్నీ మెచ్చా మెచ్చా అని కూడా వాడాను. అంటే ఎంతటి అదృష్టం అంటే అండి అది నేను చెప్పేది. మనం ఏదైతే జీవితంలో ఎవరినైతే మనం ప్రేమిస్తామో వాళ్ళు మనకి, ఎవరైతే ఇష్టపడతామో అభిమానిస్తామో వాళ్ళు మనకు తారసపడుతూ ఉంటారు. ఎట్లా ఒక రేంజ్లో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా నాకు అట్నే తారసపడ్డారు. ఓకే, కలిసారా దగ్గరగా? అంటే ఎలక్షన్ టైంలో, ఈ మధ్యకాలంలో మళ్ళీ నేను ఇక అంటే నేను ఆయన పని చేయాలి అనే సంకల్పం పెట్టుకున్నా.
సో నా మిత్రుడు కూడా ఇప్పుడు నా ఒక శిష్యుడు లాంటోడు నా మిత్రుడు, ఆయనకి మ్యూజిక్ చేయడం కూడా నాకు గర్వకారణం. భీమ్స్ ఓకే. తనకు కూడా నేను ఈ మధ్యకాలంలో ఒక 2 పాటలు రాశాను కూడా. నేనంటే బాగా ఇష్టం తమ్ముడికి. తమ్ముడు కూడా నాకు బాగా ఇష్టం. ఎందుకంటే తను ఒక సంకల్పం అనుకున్నాడు, పట్టుదలతో తను సాధించాడు. చేస్తూ 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 మెగాస్టార్ వరకు కూడా అతను వెళ్ళడం అది ఒక ఇన్స్పిరేషన్గా అతను అనుకోవాలి. తను గొప్ప మనిషి భీమ్స్ అని కూడా, మంచి భావాలు ఉన్న వ్యక్తి, మంచి కళాకారుడు. మా ఊరు పక్కనే ఊరు. సో మేము ఇద్దరం కూడా ఎన్నో ప్రోగ్రామ్స్, నన్ను గురుగారు అంటాడు తను. సో పాదవందనం కూడా చేస్తాడు. చాలా చాలా గొప్పోడు, చాలా మంచి భావాలు ఉన్నవాడు అతను. ఆ తమ్ముడు ఏంటంటే బలగం సినిమా చేయడం, తర్వాత మళ్ళీ ఎన్నో సినిమాలు, ధమాకా లాంటి సినిమాలు, హిట్ సినిమాలు ఇచ్చి, తర్వాత ఇంకా ఎన్నో సినిమాలు, చాలా సినిమాలు చేశాడు తను. సో ఆ రకంగా చేస్తూ చేస్తూ ఉన్న తరుణంలో ఈ మెగాస్టార్ చిరంజీవి సినిమా రావడం నాకు చాలా, నాకు చిరంజీవి గారిని ఎలక్షన్ టైంలో కలిసారన్నారు కదా, ఏంటి సందర్భం? అట్లాంటి ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే సంకల్పం అంటే కొన్ని మనం అనుకుంటాం కదా, అది వెళ్తాం. సో ఆ ఎలక్షన్ టైంలో లాయర్ల సదస్సు అని పెట్టారు. అంటే లాయర్లంతా కలిసి ఒక పెద్ద ప్రోగ్రామ్ జరుగుతుంది. అడ్వకేట్లతో ఆయన మీటింగ్ పెట్టారు. అంటే ఈ సందర్భంగా మీరందరూ అంటే న్యాయ నిర్ణేతలు, అంటే న్యాయవాదులందరూ కూడా ఈ వెన్నెముకలు ఈ దేశానికి అనేటువంటి సంకల్పంతో ఆయన వాళ్ళందరినీ పిలిపించి పెట్టినప్పుడు నేను అప్పుడు ఓటు మీద పాట పాడా. డైరెక్ట్ ఇట్లా వేదిక మీదకి వచ్చి ఆయన నన్ను ఆలింగనం చేసుకున్నారండి. ఎంత అదృష్టం అంటే అది. సో అప్పుడు నేను ఆయన ముందు ఆ పోడియం మీద ప్లే చేస్తూ పాడా పాట. సో అది నాకు ఎప్పుడు మర్చిపోలేనటువంటి అనుబంధం. మళ్ళీ ఆయన కలిసినప్పుడు నేను ఆయనతో పనిచేసే అదృష్టం వస్తుందో ఎదురు చూస్తున్నా. సో అది ఏ రకంగానైనా పాట పాడతానా లేకపోతే ఆయన పక్కన వచ్చిన పాత్ర యాక్టింగ్ చేస్తానా తెలీదు, బట్ నాకు ఆ నమ్మకం ఉందండి. మెగాస్టార్ గారితో ఎప్పటికైనా నేను ఖచ్చితంగా వారితో నేను ఏదో ఒకటి ఉంటుంది నాది, ఆ నమ్మకం నాకు ఉంది, సంకల్పం మనం అనుకుంటే అవుద్ది. అప్పుడు మీ ఫీల్ ఏంటి? చిరంజీవి గారు వచ్చి మిమ్మల్ని హగ్ చేసుకున్నాక చెప్పారా ఆయనతో మీరంటే నాకు అంత ఇష్టం? కాదండి, నా బాడీ గాల్లో తేలాడని చెప్తే నమ్మరు, కానీ అసలు ఆయన అలింగనం చేసుకున్నప్పుడు నా బాడీ అక్కడ లేదు అసలు. అంటే గాల్లో తేలిపోయింది అంతే. చిరంజీవి గారు మాత్రమే అక్కడ ఉన్నారు. ఆయన చేతులు పెట్టారు కానీ నాకు ఆయన చేతులు అంటుకున్నట్టు అనిపించాలి, అట్లా కౌలించుకున్నట్టు. అంటే అవేనా, ఈ చేతులేనా అని. నేను మొన్న రాధ గారికి కూడా ఆయన చేయి పట్టుకొని మెగాస్టార్ చిరంజీవి గారు పట్టుకునే చెయ్యండి ఇది అన్నానండి, రాధ గారితో చెప్పా. సో అట్లనే అంటే అంత పిచ్చి అనమాట. సో ఆ రకంగా ఆయన కౌలించుకున్న తర్వాత నేను అప్పుడు ఆ పాట కూడా గుర్తుంది ఇప్పటికీ. అమూల్యమైనది ఓటు, ఇక చెయ్యబోకు పొరపాటు, మరి మార్చుకో నీ రూటు, ఓటరా పచ్చ నోటుకు వేస్తే ఓటు, నీ జీవితమే గ్రహపాటు, పడుతుంది నీపై వేటు, ఓటరా అని పాడాను. ఆయనకు బాగా నచ్చింది ఆ పాట. ఆయన అంటే ఒక ఎమోషన్తో వచ్చారు ఆయన వేదిక మీదకి. అంత బాగా పాడావని, అంటే ప్లే చేస్తూ పాడుతున్నామని. ఆయన ముందు నిలబడి పాట పాడాను, ఆయన అక్కడ కూర్చున్నారు. సురేష్ కొండేటి గారి ఒక కార్యక్రమంలో, సంతోషం అవార్డ్స్ ఒక కార్యక్రమంలో, ఒక కార్యక్రమం జరుగుతుంది అక్కడ. దాంట్లో సురేష్ కొండేటి గారి ద్వారా నేను ఆయన ముందుకు వెళ్ళగలిగాను. సో అప్పుడు కూడా ఆయన నన్ను అప్రిషియేట్ చేశారు అక్కడ. సో ఇట్లా అంటే ఇది కాదండి, ఆయనతో నేను పని చేయాలని కోరిక ఉంది, బాగా నాకు కసి ఉంది. డెఫినెట్గా నేను ఆయన దగ్గర చేరుకుంటాను. సో నాకు అప్పుడు అక్కినేని నాగార్జున గారి సినిమాలు చూసేది నేను బాగా. ఆయన సినిమాలు కూడా బాగా ఇష్టం, హలో బ్రదర్ అట్లా చూసేది. సో నా సంకల్పం అనుకున్నా, నాగార్జున గారు, చిరంజీవి గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారితో మళ్ళీ నాకు అయిందండి. ఇట్లా అంటే ఒక్కొక్క యాక్టర్ నేను అనుకున్నాను, టచ్ అయింది. ఆయనకి నేను పాట కూడా చేశాను, పాట చేసే అవకాశం వచ్చింది బాలకృష్ణ గారికి. సో ఇట్లా ఒక్కొక్కరు, ఇప్పుడు నాగార్జున గారు బిగ్ బాస్ ద్వారా ఒక్కొక్కరు నాకు టచ్ అవుతున్నారండి. సో నాగార్జున గారు అన్నారు బోలే నువ్వు హీరో అని. అసలు ఏంటండి అది, ఒక పెద్ద హీరో ఆయనే. సరదాగా అన్న విషయాన్ని నేను సీరియస్ గా తీసుకున్నాను. ఇప్పుడు సినిమా చేస్తున్నారు కదా. అవును, బోలే అంటే హీరో. ఆ నాగార్జున గారి నోట్లోంచి వెళ్ళింది నువ్వు హీరో బోలే అన్నారు. సో అది ఆయన అంత మహానుభావుడు, ఆయన నోట్లోంచి వెళ్ళింది అంటే నేను హీరో అంటే హీరో అంటే ఏదో సినిమా యాక్టర్ హీరోయిన్ పక్కన డ్యూయెట్ వేసేటువంటి గొప్ప అది కాదు. నేను పాటలు అంటే నా మ్యూజిక్ హీరో కావాలి, నేను నా పాటల్ని నా సినిమాలో నేను గొప్పగా చేసుకోవాలి అనే సంకల్పంతో ఈ సినిమా చేస్తున్నా. అది కూడా ఆడియన్స్ కూడా నా ఎంటర్టైన్మెంట్ బాగా నచ్చారండి, వాళ్ళకి ఇష్టం. ఆ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎప్పుడైతే నన్ను ఇష్టపడ్డారో బిగ్ బాస్ ద్వారా, నన్ను ఎట్లయితే వాళ్ళు ప్రేమించారో, అదే బిగ్ బాస్ ద్వారా నేను చాలా తక్కువ ఎంటర్టైన్ చేశాను. ఇంకా అసలు ఎంటర్టైన్ ఈ సినిమా ద్వారా ఇస్తాను వాళ్ళకి, నేను ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి నేను రుణపడి ఉన్నా నా ఆడియన్స్, కానీ నేను అనుకున్నాను డెఫినెట్గా నా సినిమా ద్వారా వాళ్ళకి ఇస్తాను. సో చిరంజీవి గారిని మీరు స్క్రీన్లో చూసినప్పుడు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? ఆయన డాన్స్ కా, లేకపోతే మేనరిజం కా, డైలాగ్ డెలివరీ కా?
మ్యానరిజం, డైలాగ్ డెలివేషన్, ఆయన డాన్స్, ఆయన స్టైల్, బాడీ లాంగ్వేజ్ అండి. ఆయన ఏదైనా మాట్లాడేటప్పుడు ఆయన మాట్లాడే విధానం, ఆయన నా జీవితంలో నాకు మెగాస్టార్ గారు ఇప్పుడు నేను పరిపక్వత అంటే నేను మెచ్యూర్ అయిన తర్వాత, నేను వన్ ఆఫ్ ది ఒక ఆర్టిస్ట్ అయిన తర్వాత, ఒక కళాకారుడిగా ఇండస్ట్రీలో ఉన్న తర్వాత నాకు ఆయన నచ్చింది ఎక్కడంటే అండి మాట. నేను చిన్నప్పుడు పుస్తకాలు చదువుకున్నా. మాట వలన మనిషి మాన్యుడగును, జారవలదు నోరు జాగ్రత్త జాగ్రత్త, శబ్దములకు గొప్ప శక్తి కలదు అనేటువంటి పద్యం చిన్నప్పుడు నేను నేర్చుకున్నా. దానికి ఇప్పుడు ఉదాహరణగా మెగాస్టార్ గారిని చూసిన. ఆయన ఎప్పుడు కూడా ఆయన మాట ఎప్పుడు తొణకదు. ఒక చిన్న బూతు మాట, అంత దూరం ఆ మాట మాట్లాడకూడదు. ఏదన్నా చిన్న తొణికి ఒకరిని దూషించడమో లేకపోతే ఒకరి మీద ఆయనకి ఎప్పుడు కోపం రావడమో అసలు ఉండదు. ఆయన చలించిపోతారు. అయ్యో ఆయన ఇలా ఎందుకు చేశాడు, అయ్యో పాపం అలా చేయకుంటుంటే బాగుండేది కదా ఆయన. ఎందుకంటే ఆయన ఆత్మ ఎక్కడ దెబ్బతింటుందో అని ఈయన బాధపడతారండి. ఏంటండి ఆయన ఎంత గొప్ప, అది చాలండి జీవితానికి, ఇది నిజం. సో ఆ విషయంలో కూడా నాకు ఆయన బాగా ఇష్టం. ఓకే. సో చిరంజీవి గారు చాలా సేవా కార్యక్రమాలు కూడా చేశారు. అంటే ఫ్యాన్స్ ఎక్కువగా ఆయన్ని ఎంతగా ఆరాధిస్తారు, ఎంతగా అభిమానిస్తారు స్క్రీన్ మీద. తర్వాత ఆయన చేసే సేవా కార్యక్రమాలకి కూడా అంతగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ ఉంటారు. సో ఆయన సేవా కార్యక్రమాలు ఎప్పుడైనా మీరు పాల్గొనడం జరిగిందా? ఆ కార్యక్రమాలు ఎప్పుడైనా దగ్గరగా ఉండడం కానీ? అంటే చాలా రకాలుగా పాటలు పాడడం జరిగిందండి. కొన్ని ఇప్పుడు ఈ బ్లడ్ డొనేషన్, బ్లడ్ బ్యాంక్స్, బ్లడ్ డొనేట్ క్యాంప్స్ ఉంటాయి కదా, అవును, దాంట్లోకి వెళ్ళి సాంగ్స్ పాడాను నేను. చాలా పాటలు పాడాను. మెగాస్టార్ గురించి కూడా నేను పాటలు పాడాను. తర్వాత మెగాస్టార్ గారి మీద పాట ఉంటుంది యూట్యూబ్లో, ఆయన బర్త్డే సాంగ్ ఉంటుంది, బర్త్డే సాంగ్ పాడాను. అంటే నాకు ఏదేమైనా నాకు ఇంకా తృప్తి లేదండి. నాకు ఇది కాదు, ఆయన పక్కన నేను ఖచ్చితంగా నేను ఒకరోజు ఆయన యాక్ట్ చేసేటువంటి అవకాశం నాకు వస్తుంది. ఎప్పుడైనా ప్రయత్నం చేశారా? లేదు, చేయలేదండి. ఇప్పుడు చేయాలి. అంటే ఎట్లా వెళ్ళాలి అంటే అది దానికి మార్గం ఉంది. ఒక సినిమా, మంచి సినిమా చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఏదన్నా ఒక రిలీజ్ చేయించాలి ఆయన చేతితో. అప్పుడు ఇవన్నీ చెప్తాను, సార్ మీకు అక్కడ కలిశాను, ఇక్కడ పరిచయం సార్, ఇక్కడ మీ ముందు పాట పాడాను, మీ సాంగ్ చేశాను సార్, మీరంటే ఇంత ఇష్టం సార్. అప్పుడు నేను అట్లా పరిచయం కావాలన్న కోరిక. అట్లా ఏదైనా సాధించాలి, ఆయన ఆశీర్వాదం కోసం వెళ్ళాలి నేను, ఆయన బ్లెస్ కోసం. ఆయన తప్పకుండా చిన్న పెద్ద అని తేడా లేకుండా ఒక టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరిని ఇంటికి పిలిపించి వాళ్ళని మంచిగా సత్కరించి ప్రోత్సహించడం ఎప్పుడు బాస్ ముందుంటారంటారు. సో మీరు ఇంత టాలెంట్ పెట్టుకొని ఏదో ఒక రోజు తప్పకుండా చేరుకుంటారేమో. మా బిగ్ బాస్ టీం కూడా వెళ్ళేది ఉందండి. సీజన్ 7 సక్సెస్ అయింది బాగా. దాని తర్వాత వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. తర్వాత మళ్ళీ ఆయన షూటింగ్స్ బిజీ ఆ మధ్యలో ఉన్నారండి. కానీ మేము ఆయన దగ్గరికి అసలు ఈ వార్త పూర్తిగా వెళ్ళలేదు. అసలు మేము చేరవేయలే. శివాజీ అన్న గారు మేమంతా వెళ్ళేది ఉంది, ఆయన దగ్గరికి కలిసేది ఉంది. ఆయనకి కనీసం అంటే ఇప్పుడు వచ్చే బర్త్డేకైనా కనీసం ఆయన కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకునేది ఉందని అనుకుంటున్నానండి. ఆ అదృష్టం కూడా రావాలి. సో అయితే ఇప్పుడు చిరంజీవి గారు మీరు సాంగ్ పాడారన్నారు ఆయన ముందు ఓటర్ గురించి. సో ఆయన రాజకీయ ప్రవేశం చేసిన తర్వాత ఫస్ట్ మీ ఫీల్ ఏంటి అసలు? చాలా అద్భుతం అండి, అద్భుతమైన ఫీల్, డౌటే లేదండి. అసలు నేను చెప్తున్నాను కదండి, ఆయన ఎప్పుడైతే రాజకీయాలకు వచ్చారో నేను కూడా చాలా ప్రచారంగా ఉన్నాను. నేను చాలా రకాలుగా దాని ప్రభావం చూపింది నా మనసు, ఆయనకు సపోర్ట్ చేయాలి అని. ఇలాంటి వాళ్ళు సీఎం, ఎందుకంటే అండి నోట్లోంచి ఒక చిన్న పదం కూడా ఆయన తొణకదు. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన. నేను అనుకున్నానండి, అంటే ఈ రాజకీయంలో ఈయన రావడం ఫస్ట్, మెగాస్టార్ లాంటి వ్యక్తి రాజకీయంలోకి రావడం ఫస్ట్ నాకేంటంటే నాకు ఫస్ట్ నచ్చలేదు. ఫస్ట్ ఇట్లాంటి మహానుభావుడు ఎవరన్నా ఏదన్నా దూషిస్తే అసలు ఆయన మళ్ళీ ఆ దూషణకి మొన్న స్టేజ్ మీద అండి నేను యూట్యూబ్లో ఎన్నిసార్లు చూస్తాను ఇప్పటికీ, విజయశాంతి గారు ఆయన ఒక వేదిక మీద కలిశారు. కలిసినప్పుడు విజయశాంతి, నువ్వు నన్ను ఇన్ని మాటలు అన్నావు, నిన్ను ఎప్పుడైనా నేను ఏదైనా అన్నానా అంటే నేను ఏడ్చానండి, నిజంగా ఏడ్చాను. ఇప్పటికి ఎప్పుడు చూసినా నేను కన్నీళ్ళు కారుస్తూనే ఉంటా, నో డౌట్ ఎట్ ఆల్. అంతేగా కారుస్తా అండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు ఏదన్నా ఫీల్ అనిపిస్తే ఆటోమేటిక్గా కళ్ళ నీళ్ళు నిండు. నాకు నచ్చని పదం ఏడుపండి, అంటే ఆనంద బాష్పాలు ఇష్టం. ఏడవడం నాకు బాగా అసలు నచ్చదు. ఎక్కడో ఇంకా ఎంత పెద్దదంటే అప్పుడు అది చూసి నేను ఎన్నిసార్లు కన్నీళ్ళు కార్చానంటే, అంటే ఇక్కడ విజయశాంతి గారు కూడా నాకు ఆయన మహానుభావురాలు. ఎందుకంటే మా మెగాస్టార్తో ఎన్ని సినిమాలు చేశారు ఆమె,
సూపర్ హిట్ పేరు నేను కదా. చెప్తున్నా కదండి, మొన్న పవన్ కళ్యాణ్ గారిని మొన్న శ్రీనిధి గారు మొన్న హీరోయిన్ మొన్న ఇదే స్టార్ మా ఒక ఛానల్కి ఆమె గెస్ట్కి వచ్చారు. బోనాల సెగ్మెంట్కి ఆమె గెస్ట్కి వచ్చారు. ఆమె చేయి పట్టుకొని, ఇది పవన్ కళ్యాణ్ గారి చేయిని పట్టుకున్నారు కదా చేయండి అని ఆమె మీద పాట పాడానండి నేను. అంటే నాకు అంత ఫీల్ ఉంటుంది నాకు. సో ఆ రకంగా నేను విజయశాంతి గారి గురించి మెగాస్టార్ గారు అప్పుడు అంటుంటే నాకు ఏడుపు ఆగలేదండి. అంటే పొలిటికల్గా ఉన్నప్పుడు ఆమె అంటే ఆ పొలిటికల్ సంబంధించి ఏదో వాడితే దాన్ని కూడా ఎంత గౌరవంగా, ఎంత రెస్పెక్ట్గా తనంటే విజయశాంతి గారు అంటే మెగాస్టార్ గారికి ఎంత ఇష్టం ఉంటుందండి. తనతో అన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశారండి వాళ్ళు. సో ఆ మాటను కూడా ఎంత చక్కగా మాట్లాడారు, చాలా క్యూట్ గా అడిగారు, ఎంత బాగా విజయశాంతి నన్ను తిట్టాలని నీకు ఎందుకు అనిపించింది అని ఎంత చక్కగా అడిగారండి. అంతకంటే ఉంటుందండి. అజరామరం అంటే ఏదైనా ప్రతిదీ కూడా ఆయన అసలు ఎప్పుడు కూడా ఏ విషయంలో అంటే చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేటువంటి గొప్ప భావజాలం గల వ్యక్తి అండి. చిరంజీవి అనేది నాట్ ఓన్లీ సినిమా స్టార్ అండి, చిరంజీవి అనేది ఒక చరిత్ర పుస్తకం. అది మనం చదువుకోవాలి దాన్ని. ఆయన మరి పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. బట్ ఓకే, దాన్ని పక్కన పెట్టేస్తే 10 years పాటు మూవీస్కి దూరం అయిపోయి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సో మూవీస్కి దూరం అయినప్పుడు ఎలా అనిపించింది మీకు? చాలా బాధ అయిందండి. ఎన్నిసార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. ఆయన స్టైల్ వస్తే బాగుంటుంది. 150 వచ్చిన తర్వాత అసలు ఆ లెక్కే మారిపోయింది అసలు. అంతే, ఏదైనా అంతేనండి. ఇప్పుడు ఒక కరువు, ఒక 7 ఏళ్ళు కొన్ని సంవత్సరాలు వర్షాలు పడకుండా కరువులో మొత్తం కొట్టుమిట్టాడుతూ వర్షాలు పడకుండా పంటలు పండకుండా ఆకలితో అలమటించిపోతారు కదండి. అప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది. అంత బాధ అయిందండి. అనే సినిమా ఇంద్ర సినిమాలో గల్లు గల్లు మని సిరిము వల్లే చినుకే రాలగాని పాట ఉంటుంది అనే ఇంద్ర సినిమాలో. సో అప్పుడు ఆ పాటప్పుడు ఆ జనాలు ఒక వర్షం కోసం ఎట్లయితే ఎదురు చూసిన తర్వాత ఆ చినుకు పడితే వాళ్ళల్లో వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందో సేమ్ ఆ కళ్ళల్లో కూడా ఆ స్క్రీన్ మీద చూసేటప్పుడు ఆ కళ్ళు కూడా అంతటి ఆనందాన్ని కోరుకున్నాయి, అంతటి ఆశ్చర్యానికి గురైనాయి ఆ కళ్ళు. ఒక కళ్ళు దెబ్బతిని కంటి ఆపరేషన్ అయ్యి ఈ కళ్ళు పాపం ఎప్పుడొస్తో ఏమో నాకు అని ఎదురు చూసినప్పుడు కళ్ళు వస్తే లోకాన్ని చూస్తే ఎంత ఆనందం ఉంటుందో ఆయన సినిమా చూసిన తర్వాత అంత ఆనందం అయింది. ఓకే, డౌటే లేదు. అంతే. సో ఇప్పుడు స్పీడ్ పెంచారు బాస్, వరుస మూవీస్, యంగ్ హీరోస్కి పోటీగా ఇప్పటికి కూడా అదే స్టైల్, అదే డ్యాన్స్. సో చూస్తున్నారు ఇప్పుడు మూవీస్, అదే గ్రేస్, అదే మాస్, తగ్గలేదు. త్వరలో కూడా ఒక మూవీ రాబోతుంది. అవునండి, బోళశంకర్. ఆ తర్వాత ఇంకా రీసెంట్గా ఇంకొక బోళశంకర్ తర్వాత ఇప్పుడు ఇంకొక మూవీ రాబోతుంది. సో ఎలా అనిపిస్తుంది ఆయన అంటే ఇన్ని పాత్రలు, ఇంత వైవిధ్యమైన పాత్రలు నటించిన తర్వాత ఇప్పటికీ కూడా ఏదో ఒకటి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఆయన చేస్తుంటే ఇంకా ఏదైనా క్యారెక్టర్ చేస్తే బాగుండు అని మీకేమైనా అనిపిస్తుందా? ఆయన నాకు తెలుసండి, కొంతమంది పెద్ద హీరోలు కొంతకాలం తర్వాత ఒకవేళ ఓల్డ్ అయిన తర్వాత కూడా ఒక ఫాదర్ గాను, లేకపోతే ఇంకా అన్నయ్యలాగాను, లేకపోతే ఇంకా తాతలాగాను ఒక టైంకి వచ్చేటప్పటికి అనేది అనుకుపోయిస్తారు. కానీ మెగాస్టార్ చిరంజీవి గారు ఒక 90 ఏళ్ళు వచ్చినా కానీ 90 ఏళ్ళు హీరో ఎలా ఉంటాడో కూడా చూపించాలి అనేటువంటి కోరుకుంటున్నాను నేను. అలాగే హీరోనే, అంతేనండి, ఎప్పటికీ మెగాస్టారే. ఆయన 90 ఏళ్ళు వచ్చిన తర్వాత తాతగా ఎవరికి ఇవ్వద్దండి. రామ్ చరణ్ గారికి కూడా ఫాదర్గా అంటే నేను అంటున్నాండి, రామ్ చరణ్ గారి పక్కన ఒక రకం చెప్తున్నా, అంటే మళ్ళీ ఫ్యూచర్లో రామ్ చరణ్ గారితో యాక్టింగ్ చేస్తే కూడా ఒక ఫాదర్ వరకే లాస్ట్ అండి అలాంటి హీరోలతోటి. ఆ ఫాదర్ ఎలా అంటే మళ్ళీ హీరో ఫాదర్ లాగానే ఉండాలి ఆయన. మా నాన్న మళ్ళీ ఫాదర్, మా నాన్న హీరో, మళ్ళీ ఆయనను చూసి మళ్ళీ ఈయన రోల్ మోడల్గా ఉండాలి ఆ సినిమాలో. అలాంటి సినిమా రావాలి మళ్ళీ వస్తే. ఓకే, రోల్ మోడలే ఎప్పటికీ మెగాస్టార్ గానే హీరో. అంతేనండి. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు? అండ్ మూవీ ఒకటి చేస్తున్నారు అండ్ ఇంకా మూవీస్, 2 మూవీస్ అండి. అంటే ఒకటి జానపదం అని, ఒకటి జానపదం మీద నేను ఫోక్ సాంగ్స్ కూడా అందించాను. నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను నేను. అందులో కూడా పాటలు, యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నేను పాటలు ఎంటర్టైన్ చేస్తూనే ఒక పక్క మూవీ చేసుకుంటూ. అంటే ఇప్పుడు బయట సినిమాలకు మ్యూజిక్ చాలా తక్కువ అండి. అంటే కొన్ని సినిమాలు ఏదైనా ఇంపార్టెంట్ సినిమాలు ఎవరైనా అడిగినప్పుడు ఇస్తూ వస్తున్నా. బట్ వాళ్ళకి మనం టైం ఇవ్వకుండా ఉంటే
వాళ్ళకి న్యాయం చేయలేము. సో అలాంటిది ఇప్పుడు నా సినిమా మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాను నేను. అట్లా చేస్తూ బయటి వాళ్ళకి ఏదైనా యూట్యూబ్ పాటలు ఉంటే నా స్టూడియో ద్వారా హెల్ప్ చేస్తున్నా. ఓకే. అలాగే ఇప్పుడు మదీన్ ఎస్కే అని నా మేనలుడే, తను కూడా నా పాటలు వాడే ఫీడింగ్ చేస్తాడు, ప్రతి పాటను కీబోర్డ్ సీక్వెన్సింగ్ చేస్తాడు వాడే. సో వాడిని మంచి ప్రయోగం చేసి చిన్నప్పటి నుంచి వాడిని పెంచి నేనే పెట్టుకున్నాను. మా సిస్టర్ సన్ వాడు. సో వాడు మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయ్యిండు వాడు. సో వాడు కూడా ఉన్నాడు ఇప్పుడు పెద్ద సినిమాలకు కూడా వాడు ప్రయాణం చేస్తున్నాడు. సో ఇలాంటి తరుణంలో నేను ఇప్పుడు నా సినిమాల ద్వారా నేను వస్తున్నానండి. ఓకే. సో మెగా 870 చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమంలో మీరు బాస్ గురించి అదేంటండి, ఆయనకు 50 కదండి, 70 అంటారు. మీరు 50 దగ్గర 50వ బర్త్డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మెగా 870లో మీరు -20 అండి, లేదండి కరెక్ట్ కాదు మీరు మాట్లాడు. 50th బర్త్డే ఇది, 50th బర్త్డే. ఇంకా అక్కడ ఆగిపోతారా? అంతే, 50th ఇంకా ఉంది, చాలా ఉంది, ఇంకా 70 ఇంకా రాలేదండి ఆయనకి. సో నా మనసు చెప్తాను అది. మనకు నచ్చిన వాళ్ళు 70 అంత 70th బర్త్డే అని అంటే 70th బర్త్డే అసలు 70th అసలు నాకు అనిపించట్లేదు కూడా ఆయన. చిరంజీవి గారు బర్త్డే అంటానండి నేను, అది ఎంత బర్త్డే అనేది మాత్రం చెప్పండి. ఓకే. నేను ఏమో చేయను, నేను అసలు మాట్లాడను. నెంబర్ అనేది మెగాస్టార్ గారి బర్త్డే అంతే. ఓకే, ఫిక్స్ ఇది. సో మీరు ఇంకా 70 అని అరణించేటట్లు కూడా లేరు. సో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా మీరు ఈరోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయడం మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీరు చిరంజీవి గారితో వర్క్ చేయాలని ఎంత తపన పడుతున్నారు, ఆయన అంటే మీకు ఎంత ఇష్టం, అభిమానం అనేది మీ మాటల్లో నాకు స్పష్టంగా అర్థమైంది. సో ఆయనతో మీరు అనుకున్నట్లుగా వర్క్ చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బోలే గారు. అండ్ మీకు ఆల్ ద వెరీ బెస్ట్. దానికంటే ముందు కష్టపడ్డా, ఇష్టపడ్డా, లౌలబడ్డా, అది కాదంటే కాళ్ళ మీద పడ్డా, అది సరేనంటే సంబరపడ్డా, దానన్నలతోటి తన్నులబడ్డ, కింద పడ్డ, మీద పడ్డ, కర్మగారి జైళ్ళబడ్డ, వాణ్ణి వీణి బతిలాడి ఆఖరికి బయటపడ్డా, పాలమ్మిన దానికి పట్టుచీర కొన్న, 30,000 పూలమ్మిన దానికి పుస్తలు తాడు కొన్న, 50,000 బోర్వెలు నడిపిన, ఇంట్లో భాషలు కొన్న, 70,000 బర్లని పెంచిన దానికి బంగారం కొన్న, లచ్చ ఒళ్ళు వంచి ఇల్లు కొన్న, చెమటగార్చి కారు కొన్న, బెడ్ మీద పరుపు కొన్న, 10 మందిలా పరుగున్నా. అసలు ఈ పాట ఎలా మిస్ అయ్యాం మనం ఈ ప్రోగ్రామ్ లో? మిస్ కాలే, ఇది మధ్యలో ఉంటది, మీరు మధ్యలో రేట్ చేస్తారు కానీ. సో మీరు మధ్యలో అడిగారు అనుకోండి, నేను పాడాను అనుకోండి, ఎంటర్టైన్ తక్కువైంది మన దాంట్లో. నాకు మీరు ఎక్కువ పాటలు పాడించలే. కిక్ 2 సినిమాలో పాడాను కదా, మమ్మీ 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 గడుపులో నాకు కంఫర్ట్ లేదా అని లిసన్ టు మీ ఓ డ్యూడ్, నేను 7 నెల్లాకే బయటికి తన్నుకు వస్తారో, దిస్ ఈజ్ మై యాటిట్యూడ్, నన్ను ఢిల్లీకి రాజును చేసి కిరీటం పెట్టినా, నా దిల్లోని కంఫర్ట్ కే దాసోహం నేనే డ్యూడ్, అరే కంఫర్టేరా నా కిక్కు, అది ఉన్నోడేరా యమలక్కు, ఎవరికి వారే కంఫర్ట్ ఉంటే ఉండదు ఏ చిక్కు, అల్లో నేరా డల్లో నా కంఫర్ట్ కే జై బోలో, మేరే అంగానా మే డాన్స్ అయ్యర నాతో డ్యూడ్, మై నేమ్ ఇస్ రాబిన్ హుడ్, నన్ను కెలికితే ఉండదు ఫుడ్, కంఫర్ట్ తో నిండిన బ్లడ్ నాలోని యాటిట్యూడ్. ఇట్లా రవితేజ గారికి అంటే చిరంజీవి గారు అంటే రవితేజ గారికి ఎంత ప్రాణం మీకు తెలుసు. సో ఆయన సినిమాకి పనిచేయడం కూడా నా అదృష్టంగా భావిస్తాను. అలాగే తమ్ముడి గారి సినిమాకు పనిచేసిన, ఇప్పుడు అన్నయ్య గారి సినిమా కూడా ఆయన పక్కన ఏదో ఒక పాత్రలో నేను నటిస్తా, ఖచ్చితంగా నాకు ఆ రోజు వస్తుందని నేను కోరుకుంటున్నా. ఏదో ఒక రకంగా మెగాస్టార్ చిరంజీవి గారితో అయితే నేను వెళ్తానండి, నాకు సంకల్పం, నా మనసు చెప్తుంది. ఇందాక మీరు అన్నారు కదా, నేను ఏది ఇష్టపడ్డా కూడా ఏదో రకంగా తారసపడుతుంది నాకు అని చెప్పి. మిగతా మీరు అనుకున్న సందర్భాలన్నీ అంత ఈజీగా తారసపడ్డాయి. సో బాస్తో ఆ సందర్భం రావడానికి కొంచెం లేట్ అయినా కానీ పక్కా వస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారం మీరు కోరుకున్న బలం, ఆ సంకల్పం ఏదైతే ఉందో అదే మిమ్మల్ని అక్కడికి ఖచ్చితంగా చేస్తుంది. ఖచ్చితంగా మేమంతా ఒక తమ్ముళ్ళు అంటున్నాం, సయ్యా రే సయ్యా నేనే రన్నయ్యా, భయ్యా రే భయ్యా తమ్ముళ్ళు మీరయ్యా అంటారు ఆయన ఎప్పుడైనా. అలాగే చూసుకుంటారు. ఇప్పుడు నేను చాలామంది శ్రీకాంత్ గారిని, రవితేజ గారిని వీళ్ళందరూ చూస్తున్నా కదా, ఆయన అంటే ఎంత మొదటి నుంచి ఒకటే ప్రేమ ఉంటుంది ఆయనకి ఎప్పటికైనా. ఆయన సినిమాల్లో యాక్టింగ్ చేసినా కూడా ఏమాత్రం రవితేజ గారి గ్రేస్ తగ్గకుండా ఆయన పక్కన పెట్టుకొని చేయించారంటే అది కూడా వారి మెగాస్టార్ గొప్పతనం. అంతకంటే ఏం చెప్పలేను నేను. సో కాబట్టి వారు మాకు ఎప్పుడు ఆదర్శమే. ఈ మాకని కాదు, ఈ చరిత్రకు, సినిమా చరిత్రకు మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్, ఆయన ఆదర్శం అంతే. చిరంజీవి గారు ఎదురు పడితే ఒకవేళ ఆయన కలిస్తే ఆయనతో వర్క్ చేసే సందర్భం వచ్చిందనుకోండి, ఏం చెప్తారు టక్కని మీరు? ఏం చెప్పాలో అర్థం కాదండి నాకు అసలు. ఏం చెప్పాలి, మీరు ఏదైనా సజెషన్ ఇవ్వండి. ఏమో అక్కడికి వెళ్ళేటప్పటికి మనకు అసలు ఆయన ముందు నిలబడి ఏంటండి, ఒకప్పుడు మనం తిరుపతి వెంకన్న టెంపుల్కి వెళ్తుంటాం జనరల్గా. అంటే నేను అనేది వెంకన్న స్వామి ఆయన మహానుభావులు, ఆయన దర్శనం కోసం మనం ఎంత కష్టపడతాం.
ఎంత కష్టపడైనా ఆయన ఒక్క చూడాలి అని వెంకటేశ్వర స్వామిని మనం ఆయన దర్శనం కోసం వెళ్తాం, ఆయన దర్శన భాగ్యం జరిగితే చాలు అని. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆయన మనకు ఎదురుగా ఇట్లా కనబడి మనతో ఉన్నప్పుడు అంతే అంతే గొప్పగా మనుషుల్లో ఒక దేవుడిలాగా ఎంతోమందికి రక్తదానం చేస్తున్నారు. ఇలా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన రక్తదానం చేసేటువంటి విధానం మనుషుల్లో దేవుడు. సో అదే కాదండి, ఎంతోమందికి సాయం చేస్తున్నారు ఆయన. ఎంతోమందికి ఆయనకి తెలియకుండానే వెళ్ళిపోతుంది, అట్లా సహాయం వెళ్ళిపోతుంది. మొన్న ఒక ఇన్సిడెంట్ కూడా చూశాను నేను. ఒక ఆవిడ ఎవరో ఆమె తన గురించి తన కూతురికి హెల్ప్ చేసి అంటే తన ఎందుకు ఇంత అభిమానం అంటే ఏదో సినిమాల్లో అభిమానం అనుకున్నారంట ఆయన. కానీ కాదు, ఆయన గుణం, ఆయన వ్యక్తిత్వం, ఆయన సహాయం చేసేటువంటి ఇది మెచ్చి ఆమె ఆయన మీద అభిమానం పెంచుకున్నారు అని తెలిసింది. కానీ అంతవరకే కాదు, మళ్ళీ లోతుగా వెళ్తే ఏంటంటే ఆయన కూతుర్ని ఆదుకున్నారు, ఆమె కూతుర్ని ఆదుకున్నారట ఇండైరెక్ట్గా. సో ఆ రకంగా ఇట్లా ఎంతమంది, ఎన్ని లక్షల మంది ఆయన సహాయం పొందుతున్నారు. కాబట్టి ఆయన ఎదురుగా కనబడితే ఇంకెలా ఉంటుందో నేనేం చెప్తానండి, మాటల్లో చెప్పలేను. అప్పుడు ఒక ఎదురుగా కనబడ్డప్పుడు మళ్ళీ ఇదే ఇంటర్వ్యూలో మళ్ళీ కూర్చుంటాను ఒకసారి, అక్కడ ఏం జరిగిందో మళ్ళీ నేను పంచుకుంటాను నీతో. ఇదే 99 టీవీ ద్వారా నేను ఖచ్చితంగా పంచుకుంటాను. రైట్, థ్యాంక్ యూ బోలే గారు. థ్యాంక్ యూ.